ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఏ మతం ఉంటే బాగుంటుంది? ఇస్లామే. మీ బైబిల్ ప్రకారం ఏం చెప్తాడు దేవుడు? మా మత లక్షణం ఏం లేదండి. ఏ మతం అని చెప్పగలుగుతాం? అందరూ ఒకటే కదా. మీ ఇంట్లో భగవద్గీత ఉందా? లేదు. ఇంట్లో పూజలు పునస్కారాలు అవన్నీ చేస్తుంటారా? ఇంట్లో బుక్ ఉందా? బుక్క ఏమో తెలియదు. మీకు ఖురాన్ చదవమని ఎవరు చెప్పారు? ఇన్షాల్లా కంపల్సరీ చెప్తాము. మీ మమ్మీ డాడీ ఏం చెప్పలేదా? భగవద్గీత చదవాలి, మహాభారత చదవాలి ఇలాంటివి చెప్పలేదు. ఎక్కువ క్రిస్టియన్ మేము. మీ పిల్లలకు చెప్తారా? పిల్లలకు చెప్తాము. అందరం కలిసి కుటుంబం ప్రార్థన చేసుకుంటారు. ఖురాన్ చదువుతారా? చదవాను. ఈ భూమి మీద ఒక మతం ఉండాలి అని అనుకుంటే ఏది ఉండాలని కోరుకుంటారు మీరు? నమస్తే, నా పేరు సంధ్య. ఇప్పుడు మనం జనాల్లోకి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే వాట్ ఎవర్ ద రిలీజియన్ ఈజ్, క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి, అలాగే వాళ్ళ స్పిరిచువల్ గోల్ ఏంటి, జనాల నాడి ఇలాంటి విషయాలలో ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. మీ హాబీస్ ఏంటి? నేను డైలీ బైబిల్ చదువుతాను మార్నింగ్ నుండి. పిల్లల చేత కూడా చదివిస్తాను. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి వాళ్ళకి చదివించి నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని టైలరింగ్ షాప్లో ఉంది. చిన్నప్పటి నుంచి చదువుతున్నా అంటున్నారు కదా, మీకెవరు చెప్పారు? నాకు మా మమ్మీ చెప్పింది. మా మమ్మీ. ఇప్పుడు మీ పిల్లలకు చెప్తున్నాం, మా పిల్లలకి మేము చెప్తున్నాం బైబిల్ చదవాలి, మంచిగా అందరితో కలిసి ఉండాలి, కంటిన్యూగా ప్రేయర్ చేసి బైబిల్ చదివితేనే మంచి జరిగిద్దని మా ఒపీనియన్. నీ తల్లినైను, నీ తండ్రినైను, నీ కుమారునైను, నీ కుమార్తెనైను, నీ కౌగిట భార్యనైను ప్రాణంతో సహా ద్వేషింపకునేలా నువ్వు నా దగ్గర వాడవు కాలేదు. దేవుడైతే ఇలా చెప్తాడా? ఫర్ సపోజ్ ఒక 100 ఇయర్స్ తర్వాతనో 50 ఇయర్స్ తర్వాతనో ఈ భూ ప్రపంచం మీద ఒక మతం ఉండాలనుకుంటే మీరు ఏది ఉండాలని కోరుకుంటారు? క్రిస్టియనే ఉండాలనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా హాని చేయాలని అనుకోరు. ఇన్ని లక్షల మంది చిన్నారులు చర్చి వేధింపులకు గురి అయ్యారని ఆధారాలు కనిపిస్తున్నా సరే వారు ఎవరికీ ఎటువంటి హాని చేయరు అని ఎలా చెప్తున్నారు తల్లి? బైబిల్ మాత్రమే చెప్పేదే నిజం అని చెప్తుంది పాశ్చాత్యుల జ్ఞానం. బైబిల్కి వ్యతిరేకంగా ఎటువంటి కొత్త నిరూపణను కూడా విశ్వసించరు. గెలీలియో టెలిస్కోప్ని కనిపెట్టి గ్రహగతులు ఆకారాలు వర్ణించేవాడు. ఇలా భూమి గోళాకారంగా ఉన్నదని చెప్తే బైబిల్లో భూమి బల్లపరుపుగా ఉన్నదని, బైబిల్కి వ్యతిరేకమని చెప్పి అప్పటి క్రైస్తవ మతాధికారులు విషం పెట్టి చంపారు గెలీలియోను. సూర్యకేంద్ర సిద్ధాంతంను కనిపెట్టిన ఆధునిక శాస్త్రవేత్త కోపర్నికస్ను బైబిల్లో భూకేంద్ర సిద్ధాంతం ఉన్నదని చెప్పి అగ్నిమంటల్లో కాల్చి చంపారు. వీళ్ళు మనకు జ్ఞానం బోధించడానికి వచ్చామని చెప్తూ నీతిబోధ చేస్తే మనం వింటున్నాం. నిజం తెలుసుకో భారతీయుడా, మేలుకో భారతీయుడా. మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ ఖురాన్ చదవాలి, నమాజ్ చేయాలి, ఖురాను చెప్పడం, ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? మా ఫాదర్ వాళ్ళ, మా తాత వాళ్ళ అందరు చెప్పినారు. ఓకే, ఇప్పుడు మీరు మీ పిల్లలకి చెప్తున్నారా? ఇన్షాల్లా కంపల్సరీ చెప్తాం మేము. హిందువులారా, మీరు మీ పిల్లలకు కానీ మరెవరికైనా ఇలా భగవద్గీత చదవమని చెప్పారా? ఒక 50 సంవత్సరాల తర్వాతనో లేకుంటే 100 ఇయర్స్ తర్వాతనో ఈ భూమి మీద ఒక మతం ఉండాలని కోరుకుంటే ఏది ఉండాలని కోరుకుంటారు మీరు? నేను అందరికీ ఖురాన్ ఇస్తా. ఏ సెక్యులర్ కుక్కలైనా అన్ని మతాలు సమానం అని నిరూపించగలరా? నిరూపిస్తే 10 లక్షలు. మీ మత లక్ష్యం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? మతాల సమస్య కాదండి, ఇక్కడ అందరు దేవుళ్ళు సమానమే. సెక్యులర్ అందులు. కాకపోతే ఏంటంటే మన జన్మ అంటూ మన తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ ఏంటి? హిందూ ధర్మంలో మనం పుట్టాం. మొదటి స్థనాతనం నుంచి ఎలా వస్తుందో దాన్ని బట్టి ఆ మతం అనేది కన్ఫర్మ్ మన మనసులో ఫిక్స్ అవుతుంది. ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఏ మతం ఉంటే బాగుంటుంది? మీరు చెప్పాలంటే ఏ మతం ఉంటుందని చెప్తారు? మతాలన్నీ ఎందుకు విడదీస్తున్నారండి? మతాలు విడదీయొద్దు, అందరూ సమానమైన ఇప్పుడే చెప్పాను మీకు. ఒక అన్నదమ్ముల్లా అక్క చెల్లిలా కలిసిమెలిసి ఉంటేనే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, వాళ్ళ మతాన్ని కూడా మనం గౌరవించాలి. అది భర్తకు తగ్గ భార్య. మీ జీవిత లక్ష్యం ఏంటండి? మా జీవితంలో ప్రభువుని తెలుసుకున్నాం. చర్చికి వస్తూ ఉంటాము, అప్పుడప్పుడు ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం, దేవుడు వాక్యం చదువుకుంటూ ఉంటాం. 2 పాపలు 1 కొడుకున్నాడు. సో దేవునికి వాళ్ళని కూడా దగ్గర చేయాలని నా ఆశ. బైబిల్ నేర్పిస్తాను, ప్రార్థన కూడా నేర్పిస్తాను. మరి మీ మత లక్ష్యం ఏంటి? మా మత లక్షణం ఏం లేదండి, మతానం గురించి కాదు, కానీ క్రీస్తు దేని గురించి వచ్చిందంటే ఈ భూలోకానికి పాపిష్టి మనిషి కోసం ఆ ప్రభువు మరణించి రక్షణ ఇచ్చాడు మాకు. ఆ రక్షణ మేము పోగొట్టుకోకుండా
బైబిల్ చదువుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడికి భయంకరంగా జీవించాలని మా ఆశ. పరిశుద్ధమా? బైబిల్లో ఉన్న ఇవన్నీ చదివి మీకు వినిపించడానికి మాకు సంస్కారం అడ్డొస్తుంది, కానీ పాజు పెట్టి మీరే చదువుకోండి, ఆ తర్వాత చెప్పండి పరిశుద్ధము అని. ఖురాన్ చదువుతారా మీరు? డైలీ చదువుతా. మీకు ఖురాన్ చదవమని ఎవరు చెప్పారు? మీ పేరెంట్సా? నా పేరెంట్స్ కాదు, ఇస్లాం చెప్తారు. ఇస్లాంలో ఉంది ఖురాన్. మెయిన్ ఇంపార్టెంట్ ఖురాన్, నమాజ్. మీరు మీ పిల్లలకు చెప్తారా ఖురాన్ చదవమని? ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా చెప్తాను నేను కూడా. బద్ధకస్తులైన హిందువులారా, ఈయన చూసి నేర్చుకునగలరు. ఫర్ సపోజ్ 100 years తర్వాత లేదా 50 years తర్వాత ఈ మొత్తం భూమండలం మీద ఒక రిలీజియన్ ఉండాలని అని అనుకుంటే అది ఏది ఉండాలని అనుకుంటారు మీరు? ఇస్లామే. అన్ని మతాలు సమానం అనే దరిద్రులారా ఇప్పుడు ఏమంటారు? మామూలుగా మీరు టెంపుల్, మసీద్, చర్చ్ వెళ్తారా? టెంపుల్కి వెళ్తా, అంటే నేను శివమాల వేస్తా. టెంపుల్కి వెళ్తా. చర్చి కంటే అప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్తా అంతే. అప్పుడప్పుడు మసీద్కి ఎప్పుడు పోలేదు, ఒకసారి పోయినా అంతే. ఒక 100 సంవత్సరాల తర్వాత ర్యాండమ్గా ఈ ప్రపంచంలో ఏ మతం ఉంటే బాగుంటుంది, ఏది ఉంటుంది అని అనుకుంటున్నారు? అది ఇది అని ఏం లేదు, ఏదన్నా పర్లేదు. ఇది కదా అసలైన దరిద్రం. దీని పేరే సెక్యులరిజం. ఇక అది ఇది అని అంటే ఇక ఏ మతం అని చెప్పగలుగుతాం? అందరూ ఒకటే కదా, ఇండియన్స్ అన్నాక అందరూ ఒకటే లెక్క ఉండాలి. మరో సెక్యులర్ అందా? మీ మత లక్ష్యం ఏంటి? మతం ఏం చెప్తుంది? బైబిల్ చదువుతాను. బైబిల్ చదువుతారు. ఓకే, మీ బైబిల్ ప్రకారం ఏం చెప్తాడు దేవుడు? మీరు మీ పిల్లలకి ఏం చెప్తారు? క్రీస్తు ఆయన చనిపోయింది మనుషుల కోసం. ఆయన నుంచి ఆ ప్రేమ అనేది, ఆ స్వచ్ఛత, లవ్ అనేది ఎలా ఇవ్వాలి అనేది ఒకటి, ఎలా మనము జీవితంలో లైఫ్లో గెలవాలనేది ఒక మాదిరిగా ఆయన చూపిస్తారు మన బైబిల్లో. మెయిన్ గోల్ అది. మీ పిల్లలకి చెప్తుంటారా? చెప్తామండి, చదువుమని చెప్పాలి. ఎందుకంటే మంచితనానికి చదవడానికి అది ఉంటుంది. కనీసం ఒక మంచి ప్రవర్తన నేర్పాలంటే ఖచ్చితంగా చదవమని చెప్పాలి. అమ్మా తల్లి, నువ్వు ఎప్పుడైనా బైబిల్ని పూర్తిగా చదివావా? ఇవన్నీ మేము చదవడానికి సంస్కారం అడ్డొస్తుంది. పాజు పెట్టుకొని మీరే చదువుకోండి, జూమ్ చేసుకొని క్లియర్గా. మీ మత లక్ష్యం ఏంటి? పొద్దున 5 గంటలకి నమాజ్కి పోతారు మేడం. నమాజ్కి పోయి దుగుణం తీస్తారు మా కొడుకులు. మళ్ళీ 4 గంటలకి 5 గంటల నమాజ్కి పోయి మళ్ళీ ఇంటికి పోయి తనమునం చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటారు ఇక్కడనే. చూసి నేర్చుకోండి బొందుగాలారా. ఏం చదువుతున్నావు? నీ పేరేంటి? ఇంటర్ మ్యామ్, ఫస్ట్ ఇయర్. నా పేరు శశాంకర్. డివోషనల్గా మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? పూజలు అవన్నీ చేస్తుంటారు? చేస్తారు మ్యామ్. ఓకే. భగవద్గీత చదివావా? మీ ఇంట్లో భగవద్గీత ఉందా? లేదు మ్యామ్. లేదు. భగవద్గీత తెలియదు అసలు? తెలుసు కానీ చదవలేదు. అప్పుడు చదవలేదు. ఇంట్లో ఉందా కనీసం? ఇంట్లో లేదు మ్యామ్. ప్రపంచంలో అల్టిమేట్గా ఇంకో 100 సంవత్సరాల తర్వాత, ఇంకా 50 సంవత్సరాల తర్వాత ఈ రిలీజియన్ ఉండాలి అని అంటే ఏ రిలీజియన్ అనుకుంటాను? మంచోళ్ళు ఉండాలి మ్యామ్, రిలీజియన్ కాదు, మంచోళ్ళు ఉండాలి. ఒక హిందువు మాత్రమే ఇలా చెప్పగలడు. స్పిరిచువల్గా నీకు ఏమైనా ఐడియా ఉందా? ఇంట్లో పూజలు, పునస్కారాలు అవన్నీ చేస్తుంటారా? లేదు. అసలు మనం గుడికే వెళ్ళాం. ఒక 100 years తర్వాతనో లేకుంటే ఒక 50 years తర్వాతనో మొత్తం ఈ భూమండలం మీద ఈ రిలీజియన్ ఉండాలి అని అనుకుంటే ఏదనుకుంటావు? అంటే మతాలు అట్లా ఏం లేదు, మేము అందరు ఉండాలి. వచ్చాడండి మరో సెక్యులర్ హిందూ. భగవద్గీత తెలుసా? చదువుతావా? తెలుసు. భగవద్గీత అంటే ఇంకా ట్రై చేస్తున్నా, చదవడానికి ట్రై చేస్తున్నా. మహాభారతం చదివావు? చదువుతావు. మీ మమ్మీ డాడీ ఏం చెప్పలేదా భగవద్గీత చదవాలి, మహాభారత చదవాలి ఇలాంటివి? అంటే మమ్మీ చెప్పలేదు ఎక్కువ, కాకపోతే నార్మల్గా మొక్కుతాం ఇంట్లో. ఫర్ సపోజ్ 100 years తర్వాతనో లేకుంటే ఒక 50 సంవత్సరాల తర్వాతనో ఈ భూమండలం మీద ఒక మతం ఉండాలి అని అనుకుంటే అది ఏది కావాలనుకుంటావు? మతం అంటే ఇప్పుడు అందరూ ఉండాలి. ఇది ఒక హిందువుకి మాత్రమే ఉండే ఉదారవాదం. క్రిస్టియన్ మేము, బైబిల్ చదువుకుంటాం. మీ పిల్లలకి చెప్తారా? పిల్లలకు చెప్తాము, అందరం కలిసి కుటుంబం ప్రార్థన చేసుకుంటాము. ఇంకా బైబిల్ చదవమని చెప్తారా పిల్లలకి? చదువుతారు, నేను చెప్పకముందే చదువుకుంటారు మేడం. ఓ సెక్యులర్ హిందువులారా, మీ పిల్లలకు చెప్పారా భగవద్గీత చదవండి అని? మాకు ఒక లక్ష్యం ఉంటుంది, ఏమంటే బాప్తిసం తీసుకోవాలని ఉంటుంది మా దాంట్లో. మేము బాప్తిసం తీసుకుంటే మాకు కొన్ని ఒక 12-10 వాక్యాలు ఉంటాయి మాకు, కొన్ని చేయకూడదు అనేసి, అవి మేము పాటిస్తాం.
అన్యులను పోలి ఉండరాదు. మరి ఆహార్యం, అలంకరణ ఇవన్నీ మీ పుస్తకం ఒప్పుకుంటుందా? నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, బైబుల్ నమ్మిన వాళ్ళు అయితే అవి ఖచ్చితంగా పాటిస్తాం మేము. మరి బైబిల్ని నమ్మకపోతే? మార్కు 16:16 నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మనివాడు శిక్షించబడును. ఇలా బెదిరించిన వాడు దేవుడు ఎలా కాబడును? ఒక 50 సంవత్సరాల తర్వాతనో 100 సంవత్సరాల తర్వాతనో మొత్తం ఈ భూమండలం మీద ఒక మతం బతికుండాలి అనుకుంటే అది మీరు ఏదని కోరుకుంటారు? నేను నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్పాలంటే మా దేవునిదే కోరుకుంటాను. ఇప్పుడు చెప్పండి రా సెక్యులర్ కుక్కలు, అన్ని మతాలు సమానమా? మీరందరూ టెంపుల్స్కి వెళ్తారా? రామాయణ, మహాభారత్, భగవద్గీత ఇలాంటివి ఏమన్నా తెలుసా? మీ ఇంట్లో ఉన్నాయా? బుక్స్ ఉన్నాయా? మీ ఇంట్లో ఉన్నాయా? సినిమాలు చూసి తెలుసుకుంటున్నాం. ఓకే, ఇంట్లో బుక్ ఉందా? బుక్ ఏమో తెలియదు. మీ ఇంట్లో భగవద్గీత ఉందా? ఉంది, కాకపోతే నేను సినిమాలే చూస్తా, చదవను. ఫర్ సపోజ్ ఒక 100 years తర్వాతనో ఒక 50 సంవత్సరాల తర్వాతనో ఒక రిలీజియన్ ఉండాలి భూమి మీద అని కోరుకుంటే ఏది ఉండాలని కోరుకుంటారు? అంటే మాకు క్యాస్ట్ ఇవన్నీ నార్మల్గా తెలీదు. గవర్నమెంట్ ఇందులో మీ క్యాస్ట్ ఏంది అవన్నీ రాసి అది పాయింట్అవుట్ చేస్తారు. వాళ్ళు అది పాయింట్అవుట్ చేయకపోతే అంత మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దిస్ బాయ్ వెల్ సెడ్ అబౌట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇప్పుడు హిందూ, ముస్లిం అట్లా అంటారు, అందరు కలిసి ఉండాలి. అందరు కలిసి ఉంటేనే బెస్ట్. అన్ని రిలీజియన్స్ కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది. సెక్యులర్ 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 ఈ ఉదారవాదమే మన దేశాన్ని ఇప్పటికీ 2 సార్లు మొక్కలు చేసింది. ఇంకా అవసరమా? బైబిల్ చదివారా అండి? అంతా బైబిల్ చదివాను. మా పిల్లలకి కూడా మేము ఇదే బోధిస్తాం. ఎందుకంటే హిందూ మమ్మీ డాడీ మీ పిల్లలకి చెప్పారా ఇలా? మా పిల్లలు కూడా దేవుడు మా తరాలన్నీ చూస్తారని మాకు దేవుడి మీద నమ్మకం ఉంది, అదే బోధిస్తాం. అయితే మీ పూర్వీకులంతా? హలో అండి, నమస్తే. మీ పేరు? అహ్మద్. ఓకే, ఖురాన్ చదువుతారా? చదువుతారు. ఖురాన్ చదవమని ఎవరు చెప్పారు మీకు? మమ్మీ డాడీ. ఇప్పుడు పర్ సపోజ్ దేవుడు మీకు అవకాశం ఇస్తే ఒక 100 సంవత్సరాల తర్వాతనో ఒక 50 సంవత్సరాల తర్వాతనో ఈ భూమి మీద ఒక మతం ఉండాలి అని అనుకుంటే ఏది ఉండాలని కోరుకుంటారు మీరు? మంచిగా ఉండాలి. ఇస్లాం మంచిగా ఉన్నా అదే చేస్తా, ఇస్లామే మంచిగా ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, కానీ మన సెక్యులర్ కుక్కలే. హలో, వాట్స్ యువర్ నేమ్? ఐమ్ గ్రేసీ. అండ్ యూ? మాన్సీ. వరల్డ్లో ఒక రిలీజియన్ ఉండాలంటే ఫైనల్గా ఇంకొక 100 yearsలో కానీ ఒక 50 yearsలో కానీ ఏది ఉండాలని కోరుకుంటారు? వాట్ ఈస్ యువర్ విష్? I still want to be Hindu. Okay. Yeah. Like I actually respect all the other religion. It's not like I only like Hindu because I'm a Hindu person. I actually respect and I actually celebrate all other religious festivals, and I'm very happy that even though we have so many different cultures, we are still so united together, and that's why it's called as India. Can you show your secularism in old city? I totally agree with her that dress doesn't matter, but what matters is what is in your heart, and with my whole heart I'm an Indian. ఈ అతి మంచితనమే కదా మనల్ని మింగేస్తుంది. సూట్ కేసులు, ఫ్రిడ్జ్లు, గిఫ్ట్స్. చక్కగా హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఈ మూడింటికి మతాలకి సంబంధించినటువంటి లోగోస్ వేసుకున్నారు. ఈ సింబల్ చూడగానే మీకు అర్థమైందిగా మీరు సెక్యులర్ హిందూ 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 హిందూ. ఈయన అడిగి తెలుసుకుందాం ఈయన ఒపీనియన్. మీరు ఏం చేస్తుంటారండి? మీ పేరేంటి? నా పేరు శివస్వామి అండి. ఈ 3 లోగోస్ వేసుకున్నారు కదా, మీరు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా? అది హిందూ అండి, కాకపోతే నేను అన్ని మతాలని గౌరవిస్తాను. అందుకే అంటారు బొందుగాళ్ళు అని. ఫర్ సపోజ్ ఈ భూమి మీద ఇంకొక 50 సంవత్సరాల తర్వాతనో 100 సంవత్సరాల తర్వాతనో ఒక మతం ఉండాలి అని అంటే అది ఏ మతమై ఉండాలని మీరు కోరుకుంటారు? మతం ఏదేదే లేదు, మొత్తం అన్ని కలిపి ఉండాలి, అందరూ కలిసి మళ్ళీగా మనం వెళ్ళాలి ఎదరికి. మళ్ళీ చేస్తాడు, బాగా చేస్తాడు. బుక్స్ ఏమన్నా చదువుతావా? చదువుతాను. అంటే క్లాస్ బుక్స్ కాకుండా, అకాడమిక్ కాకుండా వేరే ఇంకా? బైబిల్ చదువుతాను. బైబిల్ చదవడం ఎవరు నేర్పించారు? నీ అంతటా నువ్వు చదువుతావా లేకుంటే పేరెంట్స్? అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి నేర్పించారు బైబిల్ చదవడం. అవును. సెక్యులర్ పొందుగలరా మీకు మీ అమ్మా నాన్న ఇలా చదివించారా భగవద్గీత? ఒక 50 సంవత్సరాల తర్వాత, ఒక 100 సంవత్సరాల తర్వాత ఏ రిలీజియన్ ఉంటుంది, ఈ ప్రపంచంలో ఏ రిలీజియన్ ఉంటే ఇష్టం, ఏ రిలీజియన్ ఉంటుందని నీకు అనిపిస్తుంది? నాకు క్రిస్టియానిటీ ఉండాలంటే, క్రిస్టియానిటీ ఉంటేనే ఇష్టం. చూసారుగా అన్ని మతాలు ఇక్కడ ఉండాలి అనే బొందుగల్లారా. పురాతన కాలం నుంచి సనాతన ధర్మం అయితే ఉంది, 1000 సంవత్సరాల నుంచి ఉంది.
కాకపోతే ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని చెప్పి కోరుకుంటాం. చూశారుగా ఇప్పటిదాకా ప్రజలు హిందువుల యొక్క, క్రైస్తవుల యొక్క, ముస్లింల యొక్క వారి వారి భావాలు వారు వ్యక్తం చేశారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఒక పండ్లు అమ్ముకునే వ్యాపారి కావచ్చు, ఓ విద్యార్థి కావచ్చు, ఒక సామాన్య మరో పని చేసుకునే వ్యక్తి కావచ్చు, క్రైస్తవుల యొక్క, ముస్లింల యొక్క, సామాన్య హిందూ యొక్క భావాలు ఎలా ఉన్నాయో మనం అందులో పరిశీలించాం. హలీము తిన్నటువంటి హిందువులు ఉన్నారు, రంజాన్ ఇఫ్తార్ విందులిచ్చిన హిందువులు ఉన్నారు. మరి బోనం ఎత్తిన మీ భయ్యా ఎక్కడ్రా? కాబట్టి ఇంత చూస్తున్నా, ఇంత జరుగుతున్నా రేపు మన పరిస్థితి ఏమిటి అనే కనీస స్పృహ లేకపోతే నువ్వు కట్టిన బిల్డింగులు, నువ్వు దాచిన బంగారం, నీ బిడ్డలు, నీ ఆలి, నీ కొంప మొత్తం ఖాళీ. నిన్నెవ్వడు రక్షించడు, గుర్తుపెట్టుకో. దైవం కూడా దేవో దుర్బల ఘాతక అని చెప్తుంది. బలమున్నవాడే భగవంతుడికి ఇష్టమైన వాడవుతాడు. అందుకనే ఉపనిషత్ కూడా చెప్తుంది బలం కలిగి ఉండాలి. బలం లేని వాడికి భగవంతుడు బలహీనేన అలభ్య. కాబట్టి బలహీనత మరణము. స్వామి వివేకానంద చెప్పారు బలమే జీవనము. కాబట్టి మనమంతా జీవిద్దాం, ఈ ధర్మం కోసం జీవిద్దాం, ఈ దేశం కోసం జీవిద్దాం, ఈ దేశ ధర్మాల కోసం మరణిద్దాం, మరణించి కూడా జీవిద్దాం. ఈ దేశం హిందుస్థాన్గా ఉన్నంత కాలం మాత్రమే ప్రపంచంలో ప్రశాంతత, ఆనందము, వికసిత హృదయాలు ఉంటాయి. ఒక్కసారి హిందువులు తగ్గిపోతే, మ్లేచ్ఛ మతాలు పెరిగిపోతే ఇక్కడ రాజ్యాంగం ఉండదు. వారి రాజ్యం వచ్చిన తర్వాత సుహృద్భావ వాతావరణం ఉండదు. నువ్వు నెత్తిని పెట్టుకుని మోసినటువంటి సెక్యులరిజం కూడా ఉండదు, ఉండబోదు. కావాల్తే పరిశీలన చెయ్యండి. 10 రాష్ట్రాలలో హిందువులు మైనారిటీ అయ్యారు. అక్కడ ఇల్లు సామూహికంగా అమ్మబడుతున్నాయి, అమ్మాయిలు సామూహికంగా మానభంగం కావింపబడుతున్నారు. అది రేపు నీ ఇంటి దాకా వస్తుంది. చూశారు కదా వాళ్ళ బుద్ధులు. వాళ్ళు వాళ్ళ మతం మాత్రమే ప్రపంచమంతా ఉండాలని వాళ్ళు ప్రకటిస్తున్నారు, పనిచేస్తున్నారు. మనం మాత్రమే అన్నీ ఉండాలి, అందరూ నీ సోదరులనే భావం నీ ఒక్కడికే ఉంది కాబట్టి నువ్వు భయ్యా అంటున్నావు. నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే, నువ్వు అనుకున్నది నిజమైతే వాళ్ళ మసీదుల్లో ఖాళీగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వేస్తారేమో నీ భయ్యాలను అడుగు ఒకసారి. ఆ చర్చిల్లో భజన చేసుకుంటాం పిలుస్తారేమో అడుగు ఒకసారి. కాబట్టి గత ఫలితాలు చూసి బుద్ధి తెచ్చుకోపోతే అవే పునరావృతమవుతాయి, గుర్తుపెట్టుకోండి. మరోసారి భారత్ ఖండించబడకూడదు అంటే హిందువులు కలిసి ఉండాలి, హిందువులుగా ఉండాలి, ఈ హిందుస్థాన్ని కాపాడాలి. అందుకోసం అఖండ భారత్ మనం సాధిస్తామో లేదో, ఉన్న భారత్ ఖండితం కాకుండా ఉండడానికి మనమంతా కలిసి ఉందామా వద్దా? కలిసి నడుద్దామా వద్దా? మాట్లాడదామా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? సమయం వచ్చినప్పుడు ఎదిరిద్దామా వద్దా? దీనికోసం ఒక్క అటెంప్ట్ చేయండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే వందే వందే. రిజర్వేషన్ల కోసం కులాన్ని మార్చడం, మనుగడ కోసం మతాన్ని మార్చడం అంటే తండ్రి పేరు మార్చి నీ అమ్మని అవమానపరిచినట్లే. అమ్మని అవమానపరిచిన వాళ్ళు దేశభక్తులు ఎలా కాగలరు? మతం మార్చుకొని బతకడం కన్నా ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం మరణించడమే మిన్నా. ఈ ధర్మం కోసం జీవిద్దాం, ఈ దేశం కోసం జీవిద్దాం, ఈ దేశ ధర్మాల కోసం మరణిద్దాం, మరణించి కూడా జీవిద్దాం. జై హింద్.